గదిగా ఆయాస చిత్తమగుచో రాయిటయే కార్యమదవే రాజీవాచి పాదములకిదే 10,000 వందనములు తల్లి. చాలా సంతోషమైన తల్లి, నీ దయాదాక్షణలు చే సుఖముగానే ఉన్నా. అమ్మా అర్ధరాత్రి వేళ నిశీధ సమయం ఈ కన్నుని వందనముకులకు తక్కుతూ తారాడుతూ వస్తున్నావే పాండవ జనని కారణమే నీకు కూడా తల్లి. అవునమ్మా, నాకు తల్లి ఉంటే నా గతి ఈ విధంగా అవుతుందా? అమ్మా కుమారా కారణమేమో సెలవేమో. కుమారా వినవయ్యముగానే వచ్చిన తెలియజెప్పదనే కోరినది నెరవేర్చదనయ్యా నీకు అఖిలము తెలియను. కుమారా అమ్మా నేను చెప్పుచున్నాను వినుము నాయన. ఏమో చెప్పమ్మా. వినారా కుమారా
వయసులో నీవు జన్మించినావు నాయన. అప్పుడు నేను తెలిసి తెలియని వయసులో చేసిన తప్పిదములకు నిన్ను గంగపాలు చేసినాను. అవునా? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ఫలన నేను తెలుసుకుని నీ మందిరముకు వచ్చినాను. కుమారా, అమ్మా నా వెంబడి రమ్ము, నీ తమ్ముల వద్దకు వెళ్ళుదము. అమ్మా, బాల్య వయసులో తెలియక చేసిన తప్పనుచుండావు. అవును నాయన. నన్ను దిక్కులేని వారిని చేసినావు. లోకమునకు భయపడి లోకమునకు భయపడి నీవు చేసినావు. ఈ లోకము ఈ కర్ణుని ఏమనుచున్నదో తెలుసా? గంగపాలు చేసేదివే, నీకు మనసు ఎట్లొచ్చిందమ్మా? నీకు ఏమి చేయను అమ్మా, నువ్వు ఎన్ని విధములు చెప్పినా నేను రాను 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 రానమ్మ రాలేను రాజరాజు ఈ రాజునే రారాజు నీవే నాకు తల్లి అయినా క్షుక్షత్రియ వంశజండాడుతున్నా నేను రాను రాను రాను. ఎందుకనినా సమయమున నన్ను అర్జునుడు సరిచోడు అనేటువంటి ఉద్దేశంతో నేను బల ప్రదర్శనకు పోవుగా నీవు సూతుడవని సూతకులుడవని నిమ్న జాతికి చెందినవాడవని కుల పరిష్కరణ చేసినారే. అటువంటి సందర్భంలో నా రారాజు ఏం చేసినట్టు తెలిసిన నా పూర్వ మిత్రుడు సుయోధనుడు నన్ను రమ్మని అంగరాజ్యం ఇచ్చి రాజు చేసినాడమ్మా. నీ బలమును చూసే చేసినాడు నాయన. కావచ్చు, కానీ నాకు రాజ్యం ఇచ్చి రాజు చేసింది నా రారాజు దుర్యోధనుడు. అది కాక సర్వపౌరుని పాలు నన్ను రాజ్యం ఇచ్చి రాజు చేసినాడే నా స్నేహితుడు పూర్వ మిత్రుడు దుర్యోధనుడు. అతనికి మించిన స్నేహితుడు ఈ ప్రపంచమున ఎవ్వరున్నారమ్మా నాకు? అటువంటి స్నేహితుని వదలి ఇప్పుడు రమ్మనుచున్నావే తగదు. అదిగాక కురు రాజు
అర్ధరాజ్యం ఇమ్మన్నటువంటి సందర్భంలో గురురాజు నన్ను నమ్మి సంధికి అంగీకరించలేదమ్మా. నన్నే నమ్మి ఇటువంటి సందర్భంలో యుద్ధము చేయక అర్జును సంహరించక నా రాజుకు రాజు పట్టాభిషేకం చేయక నీ పక్షం వచ్చినచో దానకర్ణుడందురా హీనకర్ణుడందురా ఇదేనా న్యాయము? ధరణిలో ఎగుడూరి రాముని సాక్షిగా వీరకర్ణుడని నాకు ప్రఖ్యాతి ఉందమ్మా. ఉన్నది నాయన. అటువంటి ఆ శౌర్యము వీరతనము చూసే నిన్ను ఆ దుర్యోధనుడు అట్లా చేసినాడు. అవును కదా? అవును. అటువంటి పేరు కలిగిన నన్ను ఈ రోజు నా మిత్రుడైనటువంటి సుయోధనునికి ద్రోహం చేసి మిత్రద్రోహం చేసి పాండవుల పక్షం వచ్చినచో నన్నేముందురు తల్లి? నీకు చెడ్డ పేరు. అవును. కావున నా ప్రాణమే పోయినా నేను రాను 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 అర్జునుని మాత్రం వదలను. కుమారా అమ్మా అయినా నీ తమ్ములతో చేరనంటివి. అవును. కానీ ఆ రణరంగమందు నీ సోదరుల పైన బాణ సంచారం చేయకుండా అమ్మా అమ్మా అమ్మను చెప్పేటిదంతా అమ్మా నువ్వు చెప్పేటిదంతా శ్రీకృష్ణ స్వామి కాధీనమైతే అమ్మా నీకు పుత్రుడనైన నిజమునరుండగా అగౌరవేశ్వరుడ ఆధీనమైతే ఇక ఎట్టు నీ పని నొనర్తూ అపకీర్తి లేకుండా నల్లడుగు ఒకటిని ఇచ్చదని మనో ఇష్టము కీర్తి లేకుండా ఏదైనా ఒక వరం కోరుకొనుమో. నీవు నాకు జన్మనిచ్చినావు కాబట్టి నీ రుణము తీర్చుకున్నట్టు కొరకు నీవు జన్మనిచ్చితివే కానీ నన్ను పెంచలేదమ్మా. గంగపాలు చేస్తావమ్మా. నీ శరీరం ఉన్న రక్త మాంసములు పంచుకున్నటువంటి నేను గంగపాలు చేసిన నా నీతి వదలకుండా జన్మనిచ్చిన తల్లి కోసం నా కీర్తికి అపకీర్తి లేకుండా ఏదైనా ఒక వరము కోరుకోమ్మ ఇస్తాను. కుమారా ఒకసారి అస్త్రములు వేయకుండా అడుగుతున్నావా అమ్మా? అవును. జననిరో చేతునే సమరమున జననిరో చేతునే సంగతమునా అమ్మా. సమరమునందునాగాస్త్రము వేయకుండుగా సమరమునందునాగాస్త్రము వేయకుండుగా అధర్మము కాదే ధర్మక్రమమగు ధర్మము తప్పినా పాపి కన్నుడనరే
అమ్మా కుమారా నాగాస్త్రం వేయకుండా వరమడుగుతున్నావు. అవును నాయన. మొదట నువ్వు అడగాల్సింది నీ కుమారుల పైన అస్త్రములు ప్రయోగించకుండా అడగల. అడిగినారు నాయన. నేను చెప్తున్నాను వినుము. తల్లి రోడ్డు చేతులే సంగరమునా, తల్లి రోడ్డు చేతులే సంగరమునా, సత్రములు విడకపోవ నిజము, సత్రములు విడకపోవ నిజము, నన్ను నమ్మిన గౌరవనాథ సుతులా, కరము విడనాడి నీరోడ కలయనమ్మా. నీ కుమురుల రూపైన వాళ్ళు కలిగిన వాత్సల్యముతో కర్ణుడు బాణములు వారిపైన ప్రయోగించకుండా అడుగుతున్నావు. అవును, ఇది ధర్మం కాదు. ఒకవేళ నలుగురు ధర్మ భీమ నకుల సహదేవుల పైన అస్త్రములు ప్రయోగించను, అర్జునుడు కనబడిన వదలడు. రణరంగం ముందు నేను అర్జునుడు, విజయమో వీర స్వర్గమో. మిగిలిన నలుగురు పైన నీ మాట ప్రకారం అస్త్రం ప్రయోగించడం పోమ్మా. అమ్మా ఒక్క మాట చెప్పుము. నాగాస్త్రము నీ తమ్ముల పైన వేయవలదు నాయన. నేను అర్జునుని మాత్రం వదలను. అయినా అర్జునుడి పైన కూడా ఒకసారి అర్జునుడి పైన ఒక్కసారి తప్ప రెండవసారి వేయనని మాట ఇమ్ము నాయన. అమ్మా కుమారా, పాండవుల పైన అస్త్రం వేయకూడదు. అర్జునుని వదలను అంటే రెండవసారి నాగాస్త్రం వేయకుండా వరం తీసుకుంటున్నావు. అవును నాయన. అమ్మా అర్జునుడు పాండవులే నీ కుమారుడా? నేను నీ కుమారుడు కాదా? నేను కాదనలేదు నాయన. నన్ను కంటివా కక్కిదివా తల్లి? అయినా రమ్ము నాయన, నేనేం కాదనలేదు కదా. వలదు జననిలో చేతులే సంగరమునా, జననిలో చేతులే సంగరమునా, రెండవసారి పల్గుడి పైన పన్నగాత్రము వేయాలి, రెండవసారి పల్గుడి పైన పన్నగాత్రము వేయాలి, ఒప్పుకొని పొందుక నీవునికి చేరా. నీవన్న విధముగా రెండవసారి అర్జును పైన కూడా నాగాస్త్రం ప్రయోగించిన పోమ్మా. కుమారా సంతోషమా, కానీ నీకు ఒక వరం ఇచ్చుచున్నాను, కోరుకోము నాయన. ఏదైనా నాకు. అవును, మీరు వరవేయడమా? అవును తల్లి, నీకు ఒకవేళ ఆ విధమైనటువంటి మాతృవాత్సల్యమే ఉండినా ఒకే ఒక వరమే. ఏమన్నా జరుగుబో కురుక్షేత్ర సంగ్రామమునందు నేను మరణించడం కరెక్ట్, మరణించడం తథ్యమమ్మా. కుమారా, నీవు కృష్ణ పరంధాముల వారు ఆ విధమైనటువంటి వల పన్నినారు, నన్ను మరణించే విధంగా చేస్తారు. అటువంటి సందర్భంలో ఆనాడు కనిన వెంటనే చనుపాలు గంగుపాలు చేసినావు. అవును నాయన. ఆ రోజు నీవు పాలు ఇవ్వలేదు, నేను పాలు తాగే వయసు. ఈరోజు నువ్వు పాలిచ్చిన నేను తాగలేని వయసు తల్లి. కావున ఆ రణరంగమునందు అర్జునుని బాణముల చేత, కృష్ణ పరమాత్ములు వారి యుక్తి చేత నేను మరణించినటువంటి సందర్భంలో అమ్మా అని అరుచున్నాను. అప్పుడు చనుపాలకు బదులు గుక్కెడు మంచినీళ్ళు నా నోటిలో పోసిన నీ మాత్రం నువ్వు తీర్చుకున్నావమ్మా. అలాగనే నాయన. మంచిది తల్లి, ఇక నేను పోయి వచ్చేది. మంచిది.